వాసవి మాత జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తించిన తెలంగాణ ప్రభుత్వంకి హర్షాతిరేకాలు వ్యక్తం చేసిన రామగుండం ఆర్యవేశ సంఘం అంబేద్కర్ చౌక్ వద్ద మిఠాయిలు మజ్జిగ పంపిణీ చేసిన సంఘం ప్రతినిధులు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అహింసా మూర్తి వాణిజ్యవేత్తల ఆరాధ్య దైవం కన్యక పరమేశ్వరి జయంతిని అధికారికంగా రాష్ట్ర పండుగగా ప్రకటించడం పట్ల ఆర్యవేశ సమాజం హర్షం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం తమకు దక్కిన అరుదైన గౌరవం అని, ఇది యావత్ ఆర్యవేశ లోకానికి గర్వకారణమని వారు కొనియాడారు. ఈ చారిత్రాత్మక నిర్ణయం వెలువడిన నేపథ్యంలో స్థానిక ఆర్యవేశ సంఘం ప్రతినిధులు రామగుండం పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వానికి తమ కృతజ్ఞతలు తెలియజేస్తూ బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అక్కడ ఉన్న ప్రజలకు, వాహనదారులకు మిఠాయిలు పంచిపెట్టి తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని సంఘం ప్రతినిధులు సేవా కార్యక్రమాలను చేపట్టారు. అక్కడ ఉన్న ప్రజలందరికీ వాసవి మాత ప్రసాదాన్ని పంపిణీ చేయడంతో పాటు దప్పిక తీర్చేలా చల్లని మజ్జిగ ప్యాకెట్లను అందజేశారు. సందర్భంగా మేము రామగుండం మహిళాకాలం ప్రసాదం చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నమెంట్ మాకు అధికారపూర్వకంగా మాకు వాసవి మాత జయంతిని అధికారపూర్వకంగా జరిపించడానికి అంగీకరించినాము. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు పల్లెల ఆంజనేయులు, దొంతల వైకుంఠం, దాటపల్లి శివప్రసాద్, కాసనగొట్టు శ్యామ్, దేమ లక్ష్మీనారాయణ, దొంతల సుదర్శన్, తొడుపునూరి విజయ్, పసునూరి ధనంజయ్, పాత శ్రీనివాస్, తొడుపునూరి సునీల్, పాత ప్రసాద్, బెరగం జనార్దన్, పల్లెర్లపు సురేష్ తదితరులు పాల్గొన్నారు.